స్నైడర్ కట్ జస్టిస్ లీగ్లో జాస్ వీడన్ జస్టిస్ లీగ్ వర్షన్లో లేని అమేజింగ్ మూమెంట్స్ చాలా ఉన్నాయి. అందులో మోస్ట్ అమేజింగ్ ఏదైనా ఉంది అంటే ఫ్లాష్ టైం ట్రావెలే. ఇన్ఫ్యాక్ట్ అదే స్నైడర్ కట్లోనే గూస్ బంప్స్ మూమెంట్. ఫ్లాష్ ఒక్కసారిగా జస్టిస్ లీగ్లోనే మోస్ట్ ఇంపార్టెంట్ హీరో అవుతాడు. అది ఫ్యూ మూమెంట్స్ అయినా సరే ఒక టైం ట్రావెల్ని కన్ఫ్యూజన్ లేకుండా పర్ఫెక్ట్గా చూపించాల్సింది ఇలానే. సో ఫ్లాష్ చేసిన ఈ అమేజింగ్ టైం ట్రావెల్ ఎలా జరిగింది అండ్ దీని వెనక ఉన్న సైన్స్ ఏంటి, అలానే ఫ్లాష్ బ్యాట్మ్యాన్ వర్సెస్ సూపర్ మ్యాన్లో చేసిన టైం ట్రావెల్ ఎలా జరిగిందో కూడా చూద్దాం. ప్రతి ఒక్క డీసీ ఫ్యాండమ్కి తెలుసు ఫ్లాష్ ఎంత ఫాస్టో. డీసీయూలో బ్యారీ ఆలన్ ఫ్లాష్ స్పీడ్కి రీజన్ స్పీడ్ ఫోర్స్ అనే ఒక ఎక్స్ట్రా డైమెన్షనల్ ఎనర్జీ. ఇది ఎలా వర్క్ అవుతుంది, ఫ్లాష్ ఎలా దీన్ని యూజ్ చేస్తాడనేది మరొక డిఫరెంట్ టాపిక్. బట్ ఈ స్పీడ్ ఫోర్స్తోనే ఫ్లాష్ అంత ఫాస్ట్గా మూవ్ అయ్యేది. జస్టిస్ లీగ్లో ఫ్లాష్ టైం ట్రావెల్ చేయడానికి రీజన్ జస్టిస్ లీగ్ మెంబర్స్ మదర్ బాక్సెస్ సింక్రనైజ్ అవ్వకుండా చూడాలి. కానీ అలా జరగకుండా మదర్ బాక్స్ యూనిటీ సింక్రనైజ్ అవుతుంది. దానివల్ల ఒక పెద్ద ఎక్స్ప్లోజన్ జరుగుతుంది. దానిని ఏ జస్టిస్ లీగ్ మెంబర్ కూడా ఆపలేకపోతారు. ఆ ఎక్స్ప్లోజన్ వల్ల ప్రతి ఒక్క జస్టిస్ లీగ్ మెంబర్ చనిపోతాడు. ఈవెన్ సూపర్ మ్యాన్ కూడా డిసింటిగ్రేట్ అవుతాడు. అంటే ఆ ఎక్స్ప్లోజన్ ఒకవేళ అలానే కంప్లీట్గా జరిగి ఉంటే డీసీ ఎర్త్ అంతా కూడా అది ఎక్స్పాండ్ అయ్యేది. సో ఎర్త్ని అలానే జస్టిస్ లీగ్ని సేవ్ చేయగలిగేది ఏది లేదు. ఎందుకంటే సింక్రోనైజేషన్ జరిగిపోయింది. ఆ ఎనర్జీ ఎక్స్ప్లోజన్ వెనక్కి వెళ్ళదు. సో ఇంకా దీనికి ఉన్న ఒకటే సొల్యూషన్, టైంలో వెనక్కి వెళ్ళడం, ఆ ఎక్స్ప్లోజన్ని ఆపడం. సో ఆ మూమెంట్లో ఆ ఎక్స్ప్లోజన్ చాలా స్లోగా ఎక్స్పీరియన్స్ చేయగలిగేది అండ్ కంప్లీట్గా రివర్స్ చేసి వరల్డ్ని సేవ్ చేయగలిగేది ఫ్లాష్ ఒక్కడే. కానీ టైంలో పాస్ట్కి వెళ్ళాలి అంటే ఫ్లాష్ ఒక అవుట్ ఆఫ్ ది వరల్డ్ ఫీట్ని చేయాలి. అదే స్పీడ్ ఆఫ్ లైట్ కన్నా ఫాస్ట్గా మూవ్ అవ్వడం. దీనినే ఐన్స్టీన్ స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీలో కూడా చూడొచ్చు. మనం అందరం ఈ వరల్డ్లో ఎలా మూవ్ అయినా సరే అది స్లోగానే, నడుస్తున్న స్లోగానే, పరిగెడుతున్న స్లోగానే. ఒక ఎయిర్ క్రాఫ్ట్లో ఉన్న ఒక రాకెట్లో ఉన్నా సరే స్పీడ్ ఆఫ్ లైట్తో కంపేర్ చేస్తే మనం స్లోనే. సో లైట్ స్పీడ్ ఎప్పుడు కాన్స్టెంట్గానే ఉంటుంది. సో ఒక ఆబ్జెక్ట్ స్పీడ్ ఆఫ్ లైట్కి సమానంగా ట్రావెల్ చేస్తే ఖచ్చితంగా ఆ ఆబ్జెక్ట్కి మిగిలిన వరల్డ్తో పోలిస్తే టైం అనేది స్లోగా ఉంటుంది అండ్ ఇన్ఫ్యాక్ట్ టైం ఆగిపోతుంది. అండ్ అదే ఆబ్జెక్ట్ స్పీడ్ గ్రేటర్ దాన్ స్పీడ్ ఆఫ్ లైట్ అయితే ఆ ఆబ్జెక్ట్కి అదే టైం రివర్స్ అవుతుంది. సో ఫ్లాష్ స్పీడ్ ఆఫ్ లైట్ కన్నా ఎక్కువ ఫాస్ట్గా వెళ్తే టైంలో రివర్స్ ఫాస్ట్కి వెళ్ళొచ్చు. స్పీడ్ ఆఫ్ లైట్ అనేది టోటల్గా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ పెద్ద టాపిక్. బట్ ఫ్లాష్ టైం ట్రావెల్ అర్థం అవ్వాలంటే ఈ వీడియో వరకు తెలుసుకోవాల్సింది హౌ స్పీడ్ ఇస్ లైట్ అని. స్పీడ్ ఆఫ్ లైట్ 1,86,000 మైల్స్ పర్ సెకండ్, అంటే 3 lakhs కిలోమీటర్స్ పర్ సెకండ్. సింపుల్గా ఈ స్పీడ్తో 1.3 సెకండ్స్లో అర్త్ నుండి మూన్కి వెళ్ళొచ్చు. జస్ట్ 1.3 సెకండ్స్. సో ఫ్లాష్ టైంని రివర్స్ చేయాలి అంటే లైట్ సెకండ్కి 3 lakhs కిలోమీటర్స్ని రీచ్ అవుతున్న స్పీడ్ కంటే ఎక్కువ స్పీడ్తో ఫ్లాష్ బాడీ మూవ్ అవ్వాలి. ఇది రియాలిటీలో రిడిక్యులస్ బట్ ఫిక్షన్లో ఫెంటాస్టిక్ థియరీ. జస్టిస్ లీగ్లో కూడా బ్యాట్మ్యాన్తో ఫ్లాష్ ఇదే చెప్తాడు. ఫ్లాష్ ఎప్పుడు ఫుల్ పొటెన్షియల్తో రన్ చేసినా సరే స్పీడ్ ఆఫ్ లైట్ని దాటి వెళ్ళకూడదు అని. సో ఫ్లాష్ పాస్ట్కి వెళ్ళాలి అంటే ఈ రూల్నే బ్రేక్ చేయాలి. సో ఈ సీన్లో ఫ్లాష్ ఎంత స్పీడ్గా వెళ్తున్నాడో మనం ఊహించుకోలేం. జస్ట్ ఇలా నెంబర్స్తో మాత్రమే చూడగలం. సో వన్స్ ఫ్లాష్ స్పీడ్ ఆఫ్ లైట్ని ఓవర్కమ్ చేసి మూవ్ అవ్వడం స్టార్ట్ చేయగానే తన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ మొత్తాన్ని కూడా ఫ్లాష్ టైంలో వెనక్కి తీసుకెళ్తున్నట్టు ఉంటుంది. కానీ అక్కడ జరిగేది వేరు. ఫ్లాష్ జస్ట్ పాస్ట్లోకి వెళ్తున్నాడు. ఫ్లాష్ ఆ మూమెంట్లో లైట్ స్పీడ్ కంటే సుపీరియర్గా మారాడు. అంటే ఏది జరగాలన్నా సరే ఆఫ్టర్ ఫ్లాషే. సో ఫ్లాష్ వేసే ప్రతి అడుగు వల్లే పాస్ట్ అనేది మారుతున్నట్టు. ఫ్లాష్ ఒక అడుగు వేసిన తర్వాతే సరౌండింగ్లో డిసింటిగ్రేట్ అయిన ప్రతి ఒక్క పార్టికల్ తిరిగి జాయిన్ అవుతున్నట్టు చూపించాలి. సో ఈ సీన్లో నిజంగా స్పీడ్ ఆఫ్ లైట్ని ఓవర్కమ్ చేస్తే ఎలా ఉంటుందో పర్ఫెక్ట్గా చూపించారు. సో ఫ్లాష్ పాస్ట్లోకి ట్రావెల్ చేసి డెడ్ అయిన జస్టిస్ లీగ్ని తిరిగి తీసుకొచ్చి సైబార్కి మదర్ బాక్స్ని డిస్ట్రాయ్ చేయడానికి కావాల్సిన ఛార్జ్ని ఇస్తాడు. ఇదంతా కూడా ఫ్లాష్ వేసి ఒక్కొక్క అడుగు వల్ల జరుగుతుంది. సో ఫ్లాష్ పాస్ట్ని చేంజ్ చేస్తే డీసీయూలో ఆల్టర్నేట్ టైంని క్రియేట్ అవుతుందా అన్న డౌట్ రావచ్చు. బట్ ఫ్లాష్ ఆల్టర్నేట్ టైంని క్రియేట్ చేయట్లేదు. జరిగిపోయిన ఫ్యూ మూమెంట్స్ ఆఫ్ పాస్ట్ని జరగకుండా ఆపుతూ పాస్ట్ని చేంజ్ చేయకుండా రియాలిటీనే రీరైట్ చేస్తున్నాడు. అంటే ఫ్లాష్ చేసే చేంజెస్ అన్నీ కూడా పార్ట్ ఆఫ్ ది టైం అయిపోతాయి. సింపుల్గా పాస్ట్లో ఫ్యూ మూమెంట్స్ ముందు డిసింటిగ్రేట్ అయిన జస్టిస్ లీగ్ అండ్ హోల్ డీసీ యూనివర్స్కి ఫ్యూచర్ని చేంజ్ చేస్తున్నాడు. ఇదే ఫాస్టర్ దాన్ లైట్ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఫ్లాష్ కూడా చెప్తాడు. సో దీనివల్ల ఆల్టర్నేట్ టైమ్ లైన్స్ క్రియేట్ అవ్వవు. ఆ కాన్సెప్టే డీసీయూలో ఇంకా ఇంట్రడ్యూస్ కాలేదు. జస్టిస్ లీగ్లో ఫ్లాష్ స్పీడ్ ఆఫ్ లైట్ని దాటి వెళ్ళడం అదే ఫస్ట్ టైం కాదు. మదర్ బాక్స్ సింక్రనైజేషన్ని ఆపడానికి పాస్ట్కి వెళ్ళడం ఒకటైతే దానికి ముందే ఫ్లాష్ సూపర్ మ్యాన్ని సేవ్ చేసినప్పుడు కూడా పాస్ట్కే వెళ్ళాడు. జాస్ వీడన్ వర్షన్ కాకుండా స్నైడర్ కట్ వర్షన్లో మదర్ బాక్స్ సర్ఫేస్ ఆఫ్ వాటర్ని టచ్ చేసేటప్పటికీ ఫ్లాష్ మదర్ బాక్స్ని రీచ్ అవ్వడు.
సో ఫ్లాష్ ఆ మూమెంట్లో కూడా స్పీడ్ ఆఫ్ లైట్ని దాటి మదర్ బాక్స్కి కావాల్సిన ఛార్జ్ని ఇస్తాడు. అందుకే ఆ ఫ్యూ మూమెంట్స్లో కూడా టైం రివర్స్ అవ్వడం చూడొచ్చు. వాటర్ సర్ఫేస్ని టచ్ అయిన మదర్ బాక్స్ తిరిగి వెనక్కి వస్తుంది. ఈ చిన్న డీటెయిల్ని కూడా ఓన్లీ స్నైడర్ కట్ వర్షన్లోనే చూడొచ్చు. బట్ ఫ్లాష్ ఒక ఫ్యూ మూమెంట్స్ వెనక్కి వెళ్ళడం కాకుండా కొన్ని డేస్ ఆర్ కొన్ని వీక్స్ వెనక్కి వెళ్ళి పాస్ట్లో చేంజెస్ చేస్తే ఆ చేంజెస్ రిపిల్ ఎఫెక్ట్ని క్రియేట్ చేస్తాయి. దానివల్ల ఒక ఆల్టర్నేట్ టైం లైన్ క్రియేట్ అవుతుంది. అదే ఫ్లాష్ స్టోరీలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ ప్లాట్ ఫ్లాష్ పాయింట్. ఫ్లాష్ కామిక్ బుక్ స్టోరీస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. బ్యారీ యాలన్ కొన్ని ఇయర్స్ వెనక్కి వెళ్ళడం అండ్ పాస్ట్లో జరిగిన ఈవెంట్స్ని చేంజ్ చేయడం మీదే ఫ్లాష్ పాయింట్ స్టోరీ బేస్ అయి ఉంటుంది. సో ఫ్లాష్ టైం ట్రావెల్ చేయాలంటే ఓన్లీ ఫాస్టర్ దాన్ లైట్ ట్రావెల్ చేస్తేనే చేయగలడా అంటే నో. ఫ్లాష్కి అదొక క్యాపబిలిటీ. ఫ్లాష్ మరొకలా కూడా టైం ట్రావెల్ చేయగలడు. ఇప్పటి వరకు మనం చూసిన టైం ట్రావెల్ ఫ్లాష్ చేసిన టైం ట్రావెల్స్లో చాలా చిన్నది. ఎందుకంటే ఫ్లాష్ డీసీయూలో ఇంట్రడ్యూస్ అవ్వడానికి ముందే బ్యాట్మ్యాన్ విత్ సూపర్మ్యాన్లో ఫ్యూచర్ నుండి టైం ట్రావెల్ చేశాడు. బ్యాట్మ్యాన్ విత్ సూపర్మ్యాన్లో బ్రూస్ వేన్ బ్యాట్ కేవ్లో ఉన్నప్పుడు ఫ్లాష్ సడన్గా ఫ్యూచర్ నుండి ఒక మెసేజ్ని తీసుకొస్తాడు. ఫ్యూచర్లో డార్క్ సైడ్ లూయిస్ లేన్ని చంపిన తర్వాత సూపర్మ్యాన్ చేసే డిస్ట్రక్షన్ గురించి బ్యాట్మ్యాన్కి ముందుగానే చెప్పడమే ఫ్లాష్ చేసిన ఈ టైం ట్రావెల్ పర్పస్. బట్ ఫ్లాష్ ఈ టైం ట్రావెల్ ఎలా చేశాడు? ఫ్లాష్ జస్టిస్ లీగ్లో చేసిన టైం ట్రావెల్కి బ్యాట్మ్యాన్ వర్సెస్ సూపర్మ్యాన్లో చేసిన టైం ట్రావెల్కి చిన్న తేడా ఉంది. జస్టిస్ లీగ్లో స్పీడ్ ఫోర్స్ని యూజ్ చేసుకొని ఫ్లాష్ ఫ్యూ మూమెంట్స్ మాత్రమే వెనక్కి వెళ్ళాడు. కానీ బ్యాట్మ్యాన్ వర్సెస్ సూపర్మ్యాన్లో ఫ్లాష్ ఫ్యూచర్ నుండి 5 years వెనక్కి ఒక డివైస్ హెల్ప్తో వచ్చాడు. అదే కాస్మిక్ ట్రెడ్మిల్. ఈ కాస్మిక్ ట్రెడ్మిల్ ఫ్లాష్ కామిక్స్లో చాలా ఫేమస్. కామిక్స్లో దీన్ని యూజ్ చేసుకొని ఫ్లాష్ టైంలో ఏ పాయింట్కైనా ట్రావెల్ చేస్తాడు. సేమ్ అలానే డీసీయూ ఫ్యూచర్లో నైట్ మేర్ టైమ్ లైన్ నుండి కాస్మిక్ ట్రెడ్మిల్ని యూజ్ చేసుకొని ఒక 5 years వెనక్కి ఫ్లాష్ ట్రావెల్ చేశాడు. బట్ ఫ్లాష్కి బ్యాట్మ్యాన్ ఆ పాయింట్లో బ్యాట్ కేవ్లోనే ఉన్నాడని ఎలా తెలుసు? అలానే బ్యాట్ కేవ్లోనే ఎందుకు ఫ్యూచర్ నుండి మెసేజ్ని తీసుకొస్తాడు? దీనికి రీజన్ ఫ్లాష్ ఫ్యూచర్లో కాస్మిక్ ట్రెడ్మిల్ని బ్యాట్మ్యాన్ ఉన్న అదే ప్లేస్ అంటే ఫ్యూచర్లో బ్యాట్ కేవ్ నుండి యూజ్ చేశాడు. సింపుల్గా ఫ్రమ్ బ్యాట్ కేవ్ ఇన్ ఫ్యూచర్ టు బ్యాట్ కేవ్ ఇన్ పాస్ట్. జస్టిస్ లీగ్ నుండి 5 years తర్వాత ఫ్యూచర్లో జస్టిస్ లీగ్ని వార్న్ చేయడానికి బ్యాట్మ్యాన్, సైబోర్గ్ అలానే ఫ్లాష్ కలిసి ఈ టైం ట్రావెల్ డివైస్ అయిన కాస్మిక్ ట్రెడ్మిల్ని తయారు చేస్తారు. ఈ కాస్మిక్ ట్రెడ్మిల్ ఓన్లీ ఫ్లాష్ లాంటి స్పీడ్స్టర్స్ మాత్రమే యూజ్ చేయగలరు. స్పీడ్స్టర్స్ మూమెంట్తోనే టైంలో ఎనీ పాయింట్కి టైం పోర్టల్స్ని కాస్మిక్ ట్రెడ్మిల్ ఓపెన్ చేస్తుంది. అలాంటి పోర్టల్తోనే బ్యాట్ కేవ్లో బ్యాట్మ్యాన్కి ఫ్యూచర్ నుండి మెసేజ్ని ఇస్తాడు. ఫ్లాష్ సోలో ఫిల్మ్ కాకపోయినా 2 times ఫ్లాష్ డీసీయూలో టైం ట్రావెల్ కాన్సెప్ట్ని టచ్ చేశాడు. సో ఫ్లాష్ సోలో ఫిల్మ్లో పాస్ట్ అండ్ ఫ్యూచర్ టైం ట్రావెల్ని తప్పకుండా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక ఫ్లాష్ లైట్ కన్నా స్పీడ్గా మూవ్ అవ్వడానికి రీజన్ అయిన స్పీడ్ ఫోర్స్ అండ్ ఫ్లాష్ సైన్స్ గురించి కెన్వీ ఎపిసోడ్లో చూద్దాం.